హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ వంకాయ టమాటా రోటి పచ్చడి తయారు చేసేద్దాం. ఈ పచ్చడి హెల్త్కి చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. రోట్లో నూరడం వల్ల మరి కాస్త టేస్ట్ యాడ్ అవుతుంది. ఈ పచ్చడితో పాటు ఒక ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 4 మీడియం సైజ్ టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలి. మీడియం సైజు 2 ఉల్లిపాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. వంకాయలను శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని నీటిలో వేసుకోవాలి. నీటిలో వేసుకోకపోతే కాయలు నల్లగా తిరిగిపోతాయండి, కాబట్టి నీటిలో వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ రెబ్బలను పొట్టు తీసుకుని ఉంచుకోవాలి. కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోవాలి. నేనైతే 30 మిర్చి తీసుకున్నాను. మీరు కారాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. కడాయిలో ఆయిల్ వేసి ధనియాలు వేసి ఒకసారి వేయించుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత కరివేపాకు, జీలకర్ర వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. కరివేపాకు పచ్చివాసన పోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి ఈ విధంగా కలర్ మారి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకొని కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. వంకాయ బాగా ఉడికేంత వరకు ఫ్లేమ్ సిమ్లో ఉంచి మూతతో క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా వంకాయ మెత్తగా ఉడికిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. గరిటతో బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి మూతతో క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా మెత్తబడిపోయింది. ఇప్పుడు మిశ్రమాన్ని మొత్తాన్ని దించి పక్క నుంచి పూర్తిగా చల్లార్చుకొని రోట్లో వేసుకొని రుబ్బుకుందాము. మీరు ఎప్పుడైనా పచ్చళ్ళు రోట్లో రుబ్బాలా? చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో చేసిన పచ్చడి కంటే రోట్లో చేసిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి. మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిని వేసుకొని బాగా దంచుకోవాలి. తర్వాత వేయించిన ఎండుమిర్చిని వేసుకొని బాగా పొడి అయ్యే విధంగా దంచుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను. ఈ విధంగా బరకగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న టమాటా, చింతపండు, వంకాయ మిశ్రమాన్ని వేసుకొని రోకలితో రుబ్బుకోవాలి. మిశ్రమం కొద్దిగా ఉంటే రోకలితో రుబ్బితే మెదిగిపోతుంది. మనం వేయించిన మిశ్రమం కొంత ఎక్కువగా ఉంది కాబట్టి రోకలితో కొంతసేపు నూరుకుందాము. తర్వాత చూపిస్తాను నేను. ఆ టైంలో రుబ్బరాయి పెట్టి రుబ్బుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మెదిగితే సరిపోతుంది. ఈ విధంగా రోకలతో నూరుకున్న తర్వాత రుబ్బరాయి పెట్టి రుబ్బుకోవాలి. చూడండి, పచ్చడి అయితే బాగా మెదిగిపోయింది. ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని తీసుకొని బౌల్లోకి వేసుకుందాం.
పచ్చడి మొత్తాన్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. వేసి గరిటెతో పచ్చడిలో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపు మీ ఇష్టం అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే పోపు వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, ఆవాలు, కరివేపాకు వేసి 2 ఎండుమిర్చి వేయించి వేసుకోవాలి. పోపు బాగా వేగే విధంగా మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పోపును వేయించుకోవాలి. వేయించి పచ్చడిలో కలుపుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. టేస్టీగా తినాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.